ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో పవన్ కుమార్ శరవత్ని ఎందుకు తీసుకున్నారు అనే విషయంపైన స్పష్టతనిస్తూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు తెలుగు టైటన్స్ ప్రస్తుత హెడ్ కోచ్ అయినటువంటి కృష్ణ కుమార్ హుడ్డా గారు. ఈ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఒకరోజు తన కెరియర్ పీక్ డేస్లో పవన్ కుమార్ శరవత్ నన్ను కలిసినప్పుడు ఒక విషయాన్ని కీలకంగా ప్రస్తావించాడు. తను ఏమన్నాడంటే, సార్ ఒక్క సీజన్ అయినా మీ కోచింగ్లో ఆడాలని ఉందని పవన్ కుమార్ శరవత్ అన్నాడు. సో ఆ విషయం ఆక్షన్ టేబుల్ పైన నేను కూర్చున్నప్పుడు నా చెవుల్లో మారుమ్రోగింది. సార్ ఒక్క సీజన్ అయినా మీ కోచింగ్లో ఆడాలి, సార్ ఒక్క సీజన్ అయినా మీ కోచింగ్లో ఆడాలి అనేటువంటి పవన్ కుమార్ శరవత్ గొంతు ఆక్షన్ టేబుల్ పై కూర్చున్నప్పుడు నాకు వినిపించింది అన్నారు కృష్ణ కుమార్ హుడ్డా గారు. సో పవన్ కుమార్ శరవత్ని ఆక్షన్లో తీసుకోవడానికి ఇదొక ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఆక్షన్కి ముందుగా తెలుగు టైటన్స్ ఓనర్ అయినటువంటి శ్రీనివాసరావు శ్రీరామనేని గారు కూడా ఇదే విషయాన్ని చెప్పారంట. పవన్ కుమార్ శరవత్ ఒక క్వాలిటీ ప్లేయర్, తక్కువ ప్రైస్ ట్యాగ్లో కనుక పవన్ కుమార్ శరవత్ మనకి దక్కితే ఖచ్చితంగా వదలకూడదు, అతన్ని సొంతం చేసుకోవాలని స్పష్టం చేశారంట ఆక్షన్కి ముందుగానే తెలుగు టైటన్స్ ఓనర్ అయినటువంటి శ్రీనివాసరావు శ్రీరామనేని గారు. సో ఈ రెండు బలమైనటువంటి కారణాల వల్ల పవన్ కుమార్ శరవత్ని తెలుగు టైటన్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో దక్కించుకోవడం జరిగింది. ఈ రెండు కారణాలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. పవన్ కుమార్ శరవత్ తెలుగు టైటన్స్కి రావడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.